హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సాలార్జంగ్ మ్యూజియంకి అయితే నేను వచ్చేసాను. ఈ యొక్క సాలార్జంగ్ మ్యూజియం కంప్లీట్ డీటెయిల్స్, అదేవిధంగా టికెట్ ఎక్కడ తీసుకోవాలి, ఇలాంటి అన్ని డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదేవిధంగా చూపిస్తాను. ముందుగా మనం టికెట్ తీసుకోవాలంటే ఇక్కడ మనకి డిస్ప్లేలో ఎంట్రన్స్లోనే మనకి ఈ విధంగా రైట్ సైడ్లో బోర్డు పెట్టారు. ఈ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. వీళ్ళు ఈ విధంగా మనకు ఈ విధంగా బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, ఈ బ్లూ కలర్ పేజ్ వచ్చేసి మనకు మెయిన్ టికెట్. అదేవిధంగా మొబైల్ కెమెరాస్ వాడాలనుకుంటే మాత్రం మనకు ఇంకొక టికెట్ అయితే ఇస్తారు. మనకు మెయిన్ టికెట్ వచ్చేసి 50 రూపీస్, అదేవిధంగా మనకు మొబైల్ అవి వాడాలంటే 50 రూపీస్. ఇక్కడ మనకి కనిపిస్తున్నది టికెట్ కౌంటరు. ఇక్కడ మనము క్యూ లైన్లో ఉండి టికెట్ తీసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా ముందుకు వెళ్తే మనకు కాక్ రూమ్ అని కనిపిస్తుంది కదా, ఆ రూమ్లో మనము మన యొక్క మెటీరియల్, మన లగేజ్, తెచ్చుకున్న లగేజ్ అక్కడ పెట్టి మళ్ళీ కొద్దిగా బ్యాక్ వచ్చేసి ఈ విధంగా మనం రైట్కి వెళ్ళినట్టయితే మనం లోపలికైతే ఎంట్రీ కావచ్చు. ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే ఓల్డ్ మోడల్ బిగ్ సైజ్ వెహికల్ కనిపిస్తుంది కదా, ఇవన్నీ సుమారుగా మనకు 19th సెంచరీ 18th సెంచరీకి సంబంధించిన అన్ని రకాల వస్తువులు, వెహికల్స్, అదేవిధంగా స్టాచ్యూస్ ఈ యొక్క సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నాయని అంటున్నారు. చూద్దాం మనం. ఇక్కడ మనకు ఎంట్రన్స్లోనే వీళ్ళు ఈ విధంగా డిస్ప్లేలో ఈ యొక్క వస్తువులు తీసుకెళ్ళొద్దని చెప్పి వీళ్ళు ఈ విధంగా నోటీస్ బోర్డ్ అయితే మెన్షన్ చేశారు. అదేవిధంగా ఫర్ ఎనీ ఫోటోగ్రఫీ కెమెరా, మొబైల్ ఫోన్ వితౌట్ టికెట్, టికెట్ లేకుండా ఫోన్, మొబైల్ ఎలాంటిది కెమెరాలు లోపలికైతే అలో ఉండదని చెప్పి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది మనకు ఆపోజిట్లో మనకి ఎంట్రన్స్ ఆపోజిట్లో కనిపిస్తుంది కదా విగ్రహం, ఇదే సాలార్జంగ్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి. ఆయన ఈ యొక్క సాలార్జంగ్ మ్యూజియాన్ని కట్టించిన వాళ్ళు. ఇది సుమారుగా 4 అంతస్తుల్లో ఉంటుంది. మనము లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 సైడ్లు వెళ్ళొచ్చు. ఈ విధంగా మనకు చెకింగ్ అయితే చేస్తారు. ఇది కంప్లీట్గా మనకు సిఐఎస్ఎఫ్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. సర్వేలైన్ కెమెరాస్ అన్నీ ఉంటాయి. కొందరు చిల్లర వేషాలు వేయడానికి చూస్తారు, అలాంటిది చేయొద్దు. మనకి ఈ విధంగా వీళ్ళు చిన్న ఫ్లెక్సీ టైప్ పెట్టారు. మనము యువర్ ఫోన్ యువర్ గైడ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ స్కాన్ చేసి మీరు ఓన్గా ఆ యొక్క వస్తువుల గురించి మీరు తెలుసుకోవచ్చు. అందులో డిస్ప్లేలో ఉంటుంది, ఎప్పుడు తయారు చేసిన వస్తువు ఏందనేది కంప్లీట్గా తెలుస్తుంది. ఇది మనకు రైట్ సైడ్ లోపలికి రాగానే 12th రూమ్. యాక్చువల్గా అటు సైడ్ నుంచి వస్తే ఫస్ట్ రూమ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకు లోపల రాగానే ఈ విధంగా ఈ యొక్క రూమ్లో మొత్తం కంప్లీట్ ఫోటోగ్రఫీ, అంటే ఫోటోలు అయితే ఈ విధంగా పెట్టడం జరిగింది. వాళ్ళు ఇక్కడ ఫోటో కింద ఏ సంవత్సరంలో ఎక్కడ ఏ రాజ్యానికి సంబంధించిన రాజు, ఈ విధంగా అన్నీ మెన్షన్ అయితే చేయడం జరిగింది. కాకపోతే చిన్న సైజులో ఉన్నాయి, మరీ దగ్గరికి వెళ్ళి చూడాల్సి వస్తుంది. యాక్చువల్గా ఇక్కడికి చేరుకోవాలంటే మనకు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి అయితే చాలా తక్కువ డిస్టెన్స్ ఉంటుంది. సుమారుగా 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ లోపే ఉంటుంది. అఫ్జల్గంజ్ నుంచి అయినా ఇక్కడికి చేరుకోవచ్చు, చార్మినార్ నుంచి అయినా ఇక్కడికి చేరుకోవచ్చు. కంప్లీట్గా ఇవన్నీ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్నాయి ఈ యొక్క సాలార్జంగ్ మ్యూజియంకి. చూస్తున్నారు కదా, ఇక్కడ అప్పట్లో రాజులు వాడిన వారి వస్తువులు, వాటి యొక్క హిస్టరీ, ఆ విధంగా అన్ని డీటెయిల్స్ని వీళ్ళు
ఇక్కడ చిన్న చిన్న బోర్డ్స్లో మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకు ఎంట్రన్స్లో ఒక భారీ సైజ్ బ్యానర్లో కూడా వీళ్ళు మెన్షన్ అయితే చేశారు. అక్కడ మనం చదువుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇది అగరబత్తుల స్టాండ్ లాగా కనిపిస్తుంది. మనకు సుమారుగా గ్రౌండ్ ఫ్లోర్లో 18 రూమ్స్ వరకు ఉన్నాయని అంటున్నారు. చూద్దాం మరి ఒక్కొక్క రూమ్ వెళ్ళి. ఈ విధంగా మనకు బయట బోర్డ్స్ కూడా ఉన్నాయి. మరొక రూమ్లోకి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు కంప్లీట్గా ఇది ఒక వార్క్ సంబంధించిన డ్రెస్సింగ్ కోడ్, హెల్మెట్, జాకెట్, వెపన్స్ ఉన్నాయి. వెపన్స్ అంటే అవే కత్తులు, షీల్డ్ ఇలాంటివి. ఇంకా మనకు మూవీస్లో చూస్తారు కదా, త్రిబుల్ R, అదేవిధంగా బాహుబలి సినిమాలో చూపించే అన్ని వస్తువులు, అన్ని యుద్ధాలకు సంబంధించిన అన్ని వస్తువులు ఇక్కడ ఈ విధంగా వీళ్ళు డిస్ప్లేలో ఉంచడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, గొడ్డెళ్ళు. మీరు ఎక్కడ బయట ఇన్ని వస్తువులు ఏ చిన్న చిన్న మ్యూజియంలో ఎక్కడ కనిపించవు. కంప్లీట్గా ఇక్కడ గడ. ఈ యొక్క మ్యూజియం అనేది మనకు ఇండియాలోనే టాప్ లిస్ట్లో 3rd ప్లేస్లో ఉంది. ఈ యొక్క ఇన్ని వస్తువులు సేకరించడానికి సుమారుగా 35 years పట్టిందని చెప్పి మనకు ఇక్కడ బుక్స్లో, అదేవిధంగా మనకు వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. అంటే అప్పటి కాలంలో రాజులకు వాళ్ళకు ఈ విధంగా కళాఖండాలు, అదేవిధంగా ఈ విధంగా వస్తువుల సేకరణ అంటే ఇష్టం ఉండేవి. అదేవిధంగా ఈ యొక్క రాజుకు కూడా ఇలాంటి ఇంట్రెస్ట్ ఉండి ఇవన్నీ వస్తువులు అయితే సేకరించారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి గన్స్, చిన్న సైజు నుంచి భారీ సైజుకు అన్ని గన్స్ ఉన్నాయి. ఇవి ఓన్లీ మన కంట్రీకి సంబంధించినవి కాదు, అన్ని డిఫరెంట్ కంట్రీకి సంబంధించినవి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ కర్రలు వచ్చేసి చేతి కర్రలు. ఇందులో కూడా చాలా డిఫరెన్స్ ప్లేసెస్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ జంతువుల యొక్క తలల మాదిరిగా ఉన్న కర్రలు, అదేవిధంగా స్టోన్, అన్ని రకాల కర్రలు ఉన్నాయి. ఇక్కడ కర్ర పట్టుకొని నిలబడి ఉంది కదా ఫోటో. ఇక్కడ మీరు పిల్లల్ని తీసుకొని వచ్చినట్టయితే ఫ్యామిలీస్తో వస్తే చాలా టైం స్పెండ్ చేయొచ్చు. ఇది మరొక రూము. ఇవి కంప్లీట్గా విదేశీయులకు సంబంధించిన మార్బల్తో తయారు చేసిన స్టాచ్యూలు, విగ్రహాలు. ఫ్యామిలీస్తో ఖచ్చితంగా రండి. పిల్లలకి మంచి ఎడ్యుకేట్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళు ఫిజికల్గా ఈ యొక్క అంటే వాళ్ళ యొక్క బుక్స్లో చదివిన హిస్టరీని వాళ్ళు డైరెక్ట్గా చూసినట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు కదా, ఏందని చూస్తున్నారు కదా. మీకు ఇక్కడ ఒక టీవీలో డిస్ప్లేలో కనిపిస్తుంది కదా, ఒక పర్సన్ కర్రతో కొడుతున్నట్టు. ఇదేంటంటే క్లాక్. అది ఒక 60 times అది కొట్టిన తర్వాత ముళ్ళు అనేది కదలడం జరుగుతుంది. అది చూడడానికే వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు. అది చూడండి, చాలామంది అయితే కూర్చొని ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫిరంగులు. ఇది మనకు భువనగిరి కోట మీద కూడా కనిపిస్తుంది. ఇది ఓపెన్ ప్లేస్. ఇంతకుముందు మీకు చెప్పాను కదా ఎంతమంది ఉన్నారనేది. చాలామంది అయితే చూస్తున్నారు. అంటే మనకు లైవ్లో చూస్తే అది
అప్పటి కాలం గడియారం లైవ్లో చూస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ చేయడానికి కోసమే ఈ విధంగా కూర్చున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా దంతపు విభాగం. ఇందులో కంప్లీట్గా అంత అంటే దంతంతో తయారు చేసిన విగ్రహాలు, వస్తువులు, వివిధ దేశాలకు సంబంధించిన విగ్రహాలు, చైర్స్ చూస్తున్నారు కదా, ఏనుగు దంతాలు. ఈరోజు సండే కావడంతో చాలామంది అయితే ఉన్నారు. నార్మల్ డేస్లో కూడా ఉంటారు, కాకపోతే వీకెండ్స్ టైంలో ఇది సిటీ మనకు మిడిల్లో ఉంది కాబట్టి చాలామంది అయితే ఉంటారు. మనకు లాంగ్ డిస్టెన్స్లో నుండి వచ్చిన వాళ్ళైతే ఎంజీబీఎస్ చేరుకున్నట్టయితే అక్కడి నుంచి నడుచుకుంటూ కూడా రావచ్చు, ఆటో ద్వారా రావచ్చు, బైక్ ట్యాక్సీ, ఈ విధంగా అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే మనకు హైదరాబాద్లో ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది అందరికీ ఐడియా ఉంటుంది, చెస్ బోర్డు. కాకపోతే వాటిపై ఉన్న చెస్కు సంబంధించిన అన్ని దంతాలతో తయారు చేసినవి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎత్తుల బండి, ఇవి కంప్లీట్గా అన్ని దంతాలతో తయారు చేసినవి. చూస్తున్నారు కదా, చాలా రకాల వస్తువులు అయితే పెట్టడం అయితే జరుగుతుంది. భారతీయ సంస్కృతికి సంబంధించిన వస్తువులు ఇవి. చార్మినార్, అదేవిధంగా ఇది ఐవరీ మ్యాట్. ఇది కొన్ని పరిశ్రమలలో, కొన్ని ప్లేస్లలో వాడతారు. ఈ విధంగా వీళ్ళు మనకు రూమ్ లోపలికి వెళ్ళక ముందుకు ఈ విధంగా పెద్ద పెద్ద బోర్డులలో దేశ స్వతంత్ర సమరయోధుల గురించి, ప్రముఖ వ్యక్తుల గురించి కూడా ఈ విధంగా డిస్ప్లేలో పెట్టారు. వాళ్ళ యొక్క చరిత్ర గురించి. ఇది ఇంకొక రూమ్కి సంబంధించి. ఇక్కడ కంప్లీట్గా అన్ని గాజుకు సంబంధించిన వస్తువులు, అదేవిధంగా వాళ్ళ అప్పటి రాజుల యొక్క డ్రెస్సింగ్ స్టైలు, వాళ్ళ డ్రెస్సులు అన్నీ డిస్ప్లేలో ఉంచడం అయితే జరిగింది. హుక్కా బాటిల్, ఈ విధంగా వాళ్ళు డిస్ప్లేలో హిస్టరీ కూడా పెట్టడం అయితే జరిగింది, మనం చదువుకోవచ్చు. చూస్తున్నారు కదా అప్పటి కాలం డిజైన్. అదేవిధంగా ఇది మరొక రూము, ఇది డ్రెస్ చేంజ్ చేసుకునే బాక్స్. అది సోఫా సెట్. అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్న విసనకర, ఈ యొక్క దేవతా విగ్రహాలు, మహావీరుడు, బుద్ధుడు, ఈ విధంగా అన్ని విగ్రహాలు. అంటే ఇవి డిఫరెంట్ ఏరియాలకు సంబంధించి విగ్రహాలు. అంటే వేరే వేరే రాష్ట్రాల్లో నుంచి వీళ్ళు అప్పట్లో సేకరించిన విగ్రహాలు. ఇందులో చాలా వరకు 19th సెంచరీ, 18th సెంచరీ, 12th సెంచరీ, అంటే 12వ శతాబ్దం, 19వ శతాబ్దం, ఈ విధంగా సుమారుగా 100 సంవత్సరాలు, ఆ విధంగా అన్ని రకాల విగ్రహాలు, వస్తువులు అన్నీ వీళ్ళు డిస్ప్లేలో ఉంచారు. ఇక్కడ చూస్తున్నారు కదా నటరాజస్వామి విగ్రహం. ఈ యొక్క విగ్రహాన్ని ఎప్పుడు సేకరించారు? 20th సెంచరీ, అంటే మన ఈ 20వ శతాబ్దంలోదే. మీకు ఇంతకుముందుకు చూపించాను కదా స్టార్టింగ్లో, మనకు బయట సైడ్ స్వతంత్ర సమరయోధుల గురించి. అదేవిధంగా ఇక్కడ కూడా వీళ్ళు ఇంకా కొన్ని
ఫొటోస్, వాళ్ళ యొక్క చరిత్ర, హిస్టరీ సంబంధించి అన్ని విధంగా అయితే పెట్టడం అయితే జరిగింది. మనం పైకి అయితే వెళ్దాము, ఫస్ట్ ఫ్లోర్కి. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. మీకు సుమారుగా 4 అంతస్తులు అని చెప్పాను కదా. ఇక్కడ మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది ఏంటంటే గోల్కొండ. ఇది రూమ్ లోపల యానిమల్స్కి సంబంధించి చెక్కతో తయారు చేసిన వస్తువులు ఇవన్నీ. అంటే ఈ యొక్క వస్తువులు కూడా కంప్లీట్గా వాళ్ళు సేకరించిన వస్తువులే. అదేవిధంగా ఈ మ్యూజియం వాళ్ళు కూడా కొన్ని సేకరించిన వస్తువులు కూడా ఉన్నాయి. యాక్చువల్గా ఈ యొక్క మ్యూజియం సాలార్జంగ్ యొక్క వంశస్థులకు సంబంధించిన వారిచే ఈ యొక్క మ్యూజియాన్ని అప్పట్లో నిర్వహించేవాళ్ళు, కొనసాగించేవాళ్ళు. దాని తర్వాత భారత ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చిన తర్వాత ఇంకా కంప్లీట్గా భారత ప్రభుత్వం చూసుకుంటుంది ఇది. యాక్చువల్గా ఈ యొక్క మ్యూజియాన్ని 1951లో అప్పటి మన ప్రధానమంత్రి గారు జవహర్లాల్ నెహ్రూ గారిచే ఓపెనింగ్ అయితే చేయించడం అయితే జరిగింది. అని ఈ విధంగా కంప్లీట్ ఈ యొక్క మ్యూజియంకి సంబంధించిన డీటెయిల్స్ మనకు గూగుల్లో కూడా దొరుకుతుంది. వీళ్ళు కూడా ఇక్కడ మెన్షన్ అయితే, డిస్ప్లేలో అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. అవన్నీ ఇక్కడికి వస్తే కంప్లీట్గా మనం ఇక్కడ చూస్తూ తెలుసుకోవచ్చు. అంటే బుక్స్లో ఫొటోస్ చూస్తుంటాం కదా, కాకపోతే ఇక్కడ మనం డైరెక్ట్గా చూస్తాం. మనకు నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఒక పర్సన్ బుక్స్లో చూసిన దానికన్నా ఫిజికల్గా చూసిన దానికి ఎక్కువ గుర్తు పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అందుకనే చిన్నపిల్లల్ని అంటే ఎడ్యుకేటెడ్ చదువుకుంటున్న వాళ్ళని అందరినీ తీసుకొని వస్తే వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ అవుతారు. ఇక్కడ వస్తున్నారు కదా, ఇది ఇంకా మరొక రూము. ఇందులో మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహం, అదేవిధంగా వివిధ రకాల జంతువుల యొక్క విగ్రహాలు అంటే బొమ్మలు. ఇది ఒక ఫారెస్ట్ లాగా క్రియేట్ చేసి ఇందులో జంతువులను అయితే పెట్టడం జరిగింది, జంతువుల బొమ్మలు. చూస్తున్నది ఎంత చాలా మంచిగా కనిపిస్తుంది, క్యూట్గా అనిపిస్తుంది. ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయని నాకు తెలిసి మార్బల్తో తయారు చేసిన అనుకుంటా. ఇక్కడ కనిపిస్తున్నాయని సముద్రానికి సంబంధించినవి. ఇది ఒక అందమైన గృహం. మన ఇంటి దగ్గర ఉండే పక్షులు, కోళ్ళు, కప్పలు, మొసళ్ళు, ఈ విధంగా అన్ని రకాల బొమ్మలు కూడా పెట్టడం జరిగింది. పిల్లలు వస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. చూస్తున్నారా, కుక్క బొమ్మలు, గుర్ర బొమ్మలు. ఒక్కొక్క రూమ్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఈ విధంగా 4 అంతస్తులు కంప్లీట్గా మీరు తిరుగుతూ చూడాలంటే సుమారుగా 4 to 5 hours ఈజీగా అవుతుంది. ఇది 3rd floor. మీకు ఎక్కడికక్కడ క్యాంటీన్ అంటే టిఫిన్ చేయడానికి కానీ టీ తాగడానికి కానీ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఈ బిల్డింగ్ లోపలనే ఉన్నాయి, మ్యూజియం లోపల. ఇది ఇంకొక రూమ్ లోపల. ఇక్కడ ఈ యొక్క మ్యూజియం స్పెషాలిటీ ఏంటంటే అన్ని కంట్రీస్, ఇది చైనాకు సంబంధించిన విగ్రహాలు. చైనా, బ్రెజిల్, జపాన్, జర్మనీ,
మన ఇండియా, ఈ విధంగా అన్ని దేశాలకు సంబంధించిన వస్తువులు వీళ్ళు సేకరించి అయితే ఈ విధంగా పెట్టడం అయితే జరిగింది. జపనీస్ గ్యాలరీ. ఇది ఒక జపాన్ సంస్కృతికి సంబంధించిన వస్తువులు ఇవి. కొరియన్ మూవీస్, అదేవిధంగా రజనీకాంత్ గారి యొక్క కబాలి మూవీలో కూడా కనిపిస్తాయి కొన్ని సందర్భాల్లో. వాళ్ళు ఎక్కువ సెరమిక్ అలాంటి కెమికల్తో కానీ అలాంటి పదార్థంతో తయారు చేసే వస్తువులు, చాలా వరకు ఇలాంటి వస్తువులే వాడుతుంటారు. అలాగే రిచ్ పీపుల్స్ ఇళ్ళలో కూడా ఈ విధంగా చాలా కనిపిస్తాయి. చూస్తున్నారు కదా, ఇది జపానీస్కి సంబంధించిన కల్చర్స్కి సంబంధించిన వస్తు సామాగ్రి. సోఫా సెట్, ఫ్లవర్ బాట్ అంటారు కదా, వాటికి సంబంధించినవి. ఒక్కొక్క రూమ్ ఎంత పెద్ద విస్తీర్ణంలో ఉంది చూస్తున్నారు కదా. చూద్దాం, ఇంకో రూమ్కి అయితే వెళ్దాం, అక్కడ ఏమేమున్నాయి చూద్దాం. ఈ విధంగా డిస్ప్లేలో ప్రతి ఒక్క రూమ్కి సంబంధించి ఇవి ఎక్కడ తయారు చేశారు, ఏ విధంగా తయారు చేశారు అనేవి కూడా మనకు ఆ ఇమేజెస్లలో కనిపిస్తున్నాయి. ఈ యొక్క వస్తువుల బ్యాక్ సైడ్ ఇమేజెస్ ఉన్నాయి కదా, అందులో కనిపిస్తాయి. కాకపోతే ఒక్కటి మైనస్ పాయింట్ నాకు ఏమనిపించింది అంటే, చాలా చిన్నగా రాసి వీళ్ళు అక్కడ పెట్టడం జరిగింది. దగ్గరికి వెళ్ళి చూడాల్సి వస్తుంది, అదొకటి మైనస్ అనిపించింది. అదేవిధంగా ఈ చిన్నపిల్లలు వాళ్ళు వచ్చినప్పుడు ఈ యొక్క గ్లాసెస్ని, ఆ యొక్క వస్తువులని టచ్ చేయని వద్దండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు వాళ్ళు అక్కడ అబ్జర్వ్ చేస్తుంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, తూర్పు దేశాల పింగాణి అని చెప్పి వీళ్ళు పెట్టారు. అంటే తూర్పు దేశాలంటే నాకు తెలిసి చైనా, జపాన్, అటు వాళ్ళకు సంబంధించిన వస్తువులు ఇవి. చూస్తున్నారు కదా, ఎంత అద్భుతంగా అనిపిస్తున్నాయి. అంటే అక్కడ మనకు డిస్ప్లేలో కనిపిస్తున్నాయి కదా, అంటే కుమ్మరి సారా పైన చేసినట్టుగా. ఇది చైనీస్కి సంబంధించిన మెటీరియల్స్. ఇవన్నీ ఆర్ట్ గ్యాలరీకి సంబంధించిన ఫొటోస్, వస్తువులు, చైనా కల్చర్కి సంబంధించినవి. ఒక్కొక్క ఏరియాకి సంబంధించి ఒక్కొక్క రకమైన డిజైన్స్ కానీ ఒక డిఫరెంట్ కల్చర్ ఉంటుంది కదా. వస్తున్నారా, ఆ చైనా రాజుల యొక్క అవార్డ్స్, అదేవిధంగా వాళ్ళు వాడిన వస్తువులు. మనకి చైనా మూవీస్లో, జపాన్ మూవీస్లో ఇలాంటివి చాలా కనిపిస్తాయి. డ్రాగన్, ఇవన్నీ వాళ్ళ యొక్క రాజ్యాలకు సంబంధించిన ఇమేజెస్. మీకు ఇప్పుడు ఇంతమందికి ఒక పర్సన్ కనిపించారు కదా, వాళ్ళు గైడ్ చేస్తున్నారు. అంటే వేరే డిఫరెంట్ ఏరియాల నుంచి వచ్చిన వాళ్ళకు గైడ్ చేస్తున్నారు. మనకి క్రిస్మస్ ట్రీ లాగా కనిపిస్తుంది కదా, అది కూడా చైనాకు సంబంధించిన వస్తువులు. చైనాకు సంబంధించిన వారి యొక్క సోఫా సెట్. ఇది అప్పట్లో
రాజులు వాడిన గుర్రబండి. ఈ యొక్క గుర్రబండి వచ్చేసి మనకు రాజస్థాన్కి సంబంధించిన రాజులకు సంబంధించి అని చెప్పి మెన్షన్ చేశారు. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు ప్రతి ఫ్లోర్లో ఈ విధంగా ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇంకొక పై ఫ్లోర్కి వెళ్దాం. ఇక్కడ ల్యాంప్స్ గ్యాలరీ, మార్బల్ గ్యాలరీ సంబంధించినవి ఉన్నాయి. గ్యాలరీస్, ల్యాంప్స్ గ్యాలరీ, యూరోపియన్ మార్బల్ గ్యాలరీ. ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే విగ్రహాలు అయితే కనిపించాయి. ఈ రూమ్లో ఉన్నాయి కంప్లీట్గా అన్నీ పాశ్చాత్య దేశాలకు సంబంధించినవి, అంటే ఫారిన్ కంట్రీస్కి సంబంధించినవి ఉన్నాయి ఎక్కువ. బ్లాక్ మార్బల్, కొన్ని కొద్దిగా అందరు చూసే విధంగా లేవు, అందుకని దగ్గరికి వెళ్ళి చూపించట్లేదు విగ్రహాలు. ఈ విధంగా వాళ్ళ ఏరియాలకు సంబంధించిన, వేరే కంట్రీకి సంబంధించిన సైంటిస్ట్స్ కానీ, రాజులకు సంబంధించి అన్ని విగ్రహాలు ఈ యొక్క ఫ్లోర్లో, ఈ యొక్క రూమ్లో అయితే ఉన్నాయి. వీళ్ళు ఏదో దేశానికి సంబంధించిన రాజు రాణిలా ఉన్నారు. అదేవిధంగా ఇంకో రూమ్కి అయితే చూద్దాం. ఇక్కడ కూడా అన్ని కంప్లీట్గా విగ్రహాలే ఉన్నాయి, మార్బుల్తో తయారు చేసినవి. ఇది ఇంకొక రూమ్కి సంబంధించి, ఇక్కడ అన్ని కంప్లీట్ లైటింగ్కి సంబంధించినవి ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క మ్యూజియంలో ఉన్నాయన్నీ ఇప్పటికి ఈ జనరేషన్కి సంబంధించినవి కదా, అన్నీ 20th century బిఫోర్ వాటికి సంబంధించినవి ఉన్నాయి. ఈ వీడియో అందరూ చివరికి చూసిన అందరికీ ఈ వీడియో ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నా యొక్క ఛానల్లో మరిన్ని టెంపుల్స్కి సంబంధించిన అన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి విజిట్ చేసి చూడండి. నచ్చితే ఒక లైక్ చేసుకోండి. తప్పకుండా నా ఛానల్ని ఇతరులకు షేర్ చేయండి, వాళ్ళు కూడా చూసి ఈ యొక్క మ్యూజియం గురించి తెలుసుకుంటారు. అలాగే నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.